హాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో రాబోతున్న మొత్తం అన్ని మొబైల్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. ఏ డేట్స్కి ఏ మొబైల్స్ అయితే వస్తాయి అన్నీ మీకు అయితే చెప్పబోతున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేసేయండి. త్వరగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మొబైల్స్ని డేట్ వైజ్ అయితే చెప్తాను. ఫస్ట్ డేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు. నవంబర్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి 2 ఫోన్స్ అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఎగ్జాక్ట్ డేట్స్ అయితే బయటకు రాలేదు. 2 ఫోన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకటి మోటరోలా ఎడ్జ్ 60 నియో. ఎడ్జ్ 60 సిరీస్లో ఇదే లాస్ట్ ఫోన్ అని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫోన్ మనకి 20,000 బడ్జెట్లో అయితే మోటరోలా కంపెనీ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి మంచి కెమెరా సెటప్ అయితే ఇస్తారు తక్కువ ధరలోనే. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా అయితే ఉంది. 5200 mAh బ్యాటరీ, అలాగే 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ ఫోన్ మనకు వస్తుంది. ఇది మనకి నవంబర్ స్టార్టింగ్లోనే వస్తుంది. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే బయటకు రాలేదు. అలాగే మరొక ఫోన్ వచ్చేసరికి నథింగ్ 3A లైట్. నథింగ్ సిరీస్లో లైటర్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నారు 3A సిరీస్లోని. ఇది కూడా మనకి 18 to 19K సెగ్మెంట్లో అయితే ఈ ఫోన్ మనకి నథింగ్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. 3A ప్రోలో మనం ఎక్స్టెన్షన్ కీ చూసాం కదా, అది ఏఐకి సంబంధించిన బటన్. ఆ బటన్ తీసేస్తున్నారు ఈ 3A లైట్లో. అలాగే బ్యాక్ సైడ్ గ్లిప్ మ్యాట్రిక్స్ కానీ గ్లిప్ లైటింగ్స్ కానీ ఇవి కూడా ఉండవని అయితే రూమర్స్ వస్తున్నాయి. ఉంటే తక్కువ ఉంటాయి, లేకపోతే ఉండవని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే ఉంటాయి. నథింగ్ 3A లైట్లో వచ్చే ప్రాసెసర్ని మనం 15-13 మధ్యలో చూడొచ్చు. కానీ నథింగ్ అయితే బ్రాండ్ వాల్యూతో 20,000 రూపాయల దాకా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్కి వస్తుంది. ఈ రెండు కలిపి నవంబర్ స్టార్టింగ్లో వస్తాయని రూమర్స్ వస్తున్నాయి. డేట్స్ అయితే బయటికి రాలేదు. మనకి నవంబర్ 13వ తారీఖు నాడు OnePlus నుంచి అయితే OnePlus 15 అయితే వస్తుంది. 15R, 15S ఇవన్నీ జనవరికి కానీ ఫిబ్రవరికి కానీ పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడైతే 15 ఒక్కటి మాత్రమే వస్తుంది. డీటెయిల్డ్ వీడియో అయితే నేను మొన్న పోస్ట్ చేశాను మన ఛానల్లో. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వీడియో అయితే చూడండి. గేమింగ్ అండ్ కెమెరా కాన్సన్ట్రేట్ చేసి అయితే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. మొన్న నేను పెట్టిన వీడియోలో మిస్ చేశాను. అందులో హెసల్బెడ్ పార్ట్నర్షిప్ అయితే తీసేసి ఒప్పో వాళ్ళ ఓన్ లూమో అని అయితే పార్ట్నర్షిప్ అయితే తీసుకుని వస్తున్నారు ఫోన్ని. హెసల్బెడ్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు. మిడ్ నవంబర్లో అంటే నవంబర్ మధ్యలో మనకి రియల్మీ నుంచి రియల్మీ GT 8 Pro అయితే వస్తుంది. ఫుల్ గేమింగ్ అండ్ కెమెరాస్ ఫోకస్డ్ ఫోన్ ఇది. ఇందులో మనకి బ్యూటీ ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. కెమెరాస్ని కాదు, ఓన్లీ మాడ్యూల్నే. సర్కిల్ షేప్లో కనిపిస్తుంది, అలాగే బాక్స్ స్క్వేర్ షేప్లో అయితే కనిపిస్తుంది. ఇలా రకరకాల మాడ్యూల్స్ అయితే తీసుకొస్తున్నారు. రియల్మీ ఇలా ప్రయోగం అయితే చేస్తుంది. ఆ కెమెరా మాడ్యూల్స్ని బాక్స్లో కనుక ఇస్తే అవి వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ విడిగా డబ్బులు పెట్టి కొనుక్కోమంటే ఎవరు కొనుక్కోరు నాకు తెలిసి. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 200 మెగాపిక్సెల్కి సంబంధించిన టెలిఫోటో సెన్సార్ని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే రీకో పార్ట్నర్షిప్తో అయితే ఈ ఫోన్ మన ముందుకు తీసుకొస్తున్నారు. నేను ఎక్కడా వినలేదు రీకో అనేది. చూద్దాం, కొత్తగా వస్తుంది కాబట్టి టెస్టింగ్ చేసి అయితే చూపించాను. తర్వాత నవంబర్ 26వ తారీఖు నాడు ఈ ఫోన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది మీరు ఆల్రెడీ గెస్ చేసేసి ఉంటారు. IQ 15 నవంబర్ 26వ తారీఖు నాడు అయితే రాబోతుంది. ఇది కూడా మనకి 8 Elite Gen 5 స్నాప్డ్రాగన్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఈ అసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూసే అయితే ఉంది. ఇది మనకి ఇంచుమించులో ఒక 55,000 రూపాయల సెగ్మెంట్లో అయితే మనకి IQ అయితే తీసుకొస్తుంది. చూద్దాం, 26వ తారీఖు నాడు లాంచ్ తర్వాత మనకి ఫుల్ వీడియో అయితే వస్తుంది. సో అది చెక్ చేయి. ఇక్కడ వరకు వీడియో చూడగలగారంటే వీడియో ఎంతో కొంత నచ్చి అయితే ఉంటుంది. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియోలు నాకు మరిన్ని చేయాలనే మోటివేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మనకి నవంబర్ 30వ తారీఖు నాడు ఒప్పో Find X9 Pro అయితే తీసుకొస్తుంది, X9 సిరీస్ని. ఇందులో మనకి ఇంటర్చేంజబుల్ లెన్స్ అయితే ఉంటాయి, టెలిఫోటో లెన్స్. ఇంతకుముందు మనకి వివోలో X200 అల్ట్రాలో ఉండేది. ఇప్పుడు వివో కూడా X200 సిరీస్లోకి లెన్స్ అయితే తీసుకొస్తుంది. సో వివోకి పోటీగా ఒప్పో కూడా ఇంటర్చేంజబుల్ లెన్స్ అయితే తీసుకొస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 అల్ట్రా వైడ్, 200 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే మనం చూడొచ్చు.
డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 7500 mAh బ్యాటరీ, 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఫోన్ వస్తుంది. ఇది మనకి November 30th ఆ టైంలో అయితే లాంచ్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ రెడ్మీ నుంచి November 26 తారీఖు నాడు రెడ్మీ Note 15 అయితే తీసుకొస్తుంది. ఇది మనకి ప్రైస్ ఏమో ఎక్కువ ఉంటుంది, ఫీచర్స్ ఏమో తక్కువ ఉంటాయి. రెడ్మీ ఫోన్స్ ఫెయిల్ అవుతున్నాయి మార్కెట్లో. 7s Gen 4 ప్రాసెసర్తో అయితే రెడ్మీ Note 15 వస్తుంది. అలాగే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి 1.5K AMOLED డిస్ప్లే అయితే తీసుకొస్తారు. అలాగే ఇది 30,000 రూపాయల బడ్జెట్లో అయితే తీసుకొస్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని లాంచ్ తర్వాత అయితే మనకు తెలుస్తాయి. నవంబర్ ఎండింగ్ కల్లా మోటరోలా నుంచి మరొక ఫోన్ అయితే రాబోతుంది. అది మోటరోలా ఎడ్జ్ 70 ఎయిర్. సో మోటరోలా ఏమనుకుందో ఏమో, శాంసంగ్ S25 ఎడ్జ్ని తీసుకొచ్చింది, ఐఫోన్ ఎయిర్ని తీసుకొచ్చింది. ఆ రెండింటిని కలిపి మోటరోలా ఎయిర్ కూడా దింపుతున్నారు. దాని పేరు మోటరోలా ఎడ్జ్ 70 ఎయిర్. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 50 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మనకి ఈ ఫోన్ మనకి స్లిమ్గా ఉంటుంది, అలాగే కొంచెం పొడుగ్గా కూడా ఉంటుంది. 6.78 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లేని అయితే మనకి తీసుకొస్తున్నారు. అలాగే 25,000 రూపాయల నుంచి 30,000 బడ్జెట్లో అయితే దీన్ని తీసుకొస్తున్నారని రూమర్స్. ఇంకొక ఫోన్స్ ఈ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ స్టార్టింగ్లో కానీ వస్తాయని ఫుల్గా రూమర్స్ అయితే వస్తున్నాయి. అవి వివో X300 సిరీస్, వివో X300 Pro తీసుకొస్తుంది ఇండియాకి. X300 Ultra అయితే ఇండియాకి తీసుకురాదు, కిందసారి కూడా తీసుకురాలేదు. వివో X200 సిరీస్ ఉన్నాయి కదా, వాటి సక్సెసర్ వివో X300 సిరీస్ అయితే వస్తాయి. నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ అలా వస్తాయి. ఇందులో మనకి టెలీ లెన్స్ ఉంటాయి, ఇది బ్యూటీ. వెనకాల మనకి పొడుగ్గా లెన్స్ అయితే ఉంటాయి, లెన్స్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అల్ట్రా మోడల్లోనే ఉండేది ఆ ఫీచర్, ఈసారి బేస్ మోడల్కి ప్రో మోడల్కి కూడా తీసుకొచ్చారు. బేస్ మోడల్లో మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్, 50 టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటాయి. అలాగే మనకి X200 Pro చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50 అల్ట్రా వైడ్, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది. 9500 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ ఫోన్ కూడా. X200 వచ్చేసరికి 65,000, X300 వచ్చేసరికి 90,000 దగ్గర అయితే పెడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. వచ్చాక చూద్దాం. వాటి యొక్క డీటెయిల్ రివ్యూలు అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏ ఫోన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే iQOO 15 గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు ఏ ఫోన్ గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. బాయ్.